తెరిచి కొలస్సీ పత్రిక 1వ అధ్యాయంలో వచనం 18లో ఒక మాట రాయబడింది. ఎవరైనా ముందుగా సహకరించండి. కొలస్సీ పత్రిక 1:18లో రాయబడిన మాట, సంఘం అనే శరీరమునకు ఆయనే శిరస్సుగా ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సంఘం అనే శరీరానికి క్రీస్తే శిరస్సుగా ఉన్నాడు అని, సంఘం ఆ శరీరంలో సర్వ పరిపూర్ణత నివసిస్తుంది అని, సకల ఐశ్వర్యాలు ఆ దేహంలో గుప్తములు ఉన్నాయని కొలస్సీ పత్రికలో దైవజనుడు పౌలు గారు సంఘానికి తెలియజేస్తాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ ఉదయకాలపు 5వ వార్షికోత్సవ కూడికలో ఈ రోజున మనందరం ఏం నేర్చుకోవాలి, ఏం అనుభవించాలి అంటే, సంఘములో మనందరము కూడా సభ్యులుగా ఉన్నాం, మనం పిలువబడ్డాం, సంఘంగా సమకూర్చబడ్డాం. ఈ సంఘం దేదీప్యమానం కావాలి, కొండ మీద కట్టబడిన పట్టణం వలె అనేకులకు వెలుగునివ్వాలి, అనేకులను ఈ సంఘం ఆకర్షించుకోవాలి. ఈ సంఘం పటిష్టపరచబడి గాలి వచ్చినా, వాన వచ్చినా, వరద వచ్చినా, తుఫాన్ల అలజడి ఆ సంఘాన్ని తాకిన కదలిపోకుండా, కూలిపోకుండా స్థిరమైన కట్టడిగా బండ మీద కట్టబడాలి. ఈ పరిచర్య అంటే ఈ సంఘానికి లేక మన పరిచర్యలకు క్రీస్తే శిరస్సుగా ఉండాలి అని దేవుని వాక్యం మాట్లాడుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు ఏ సంఘానికి శిరస్సుగా ఉండడో ఆ పరిచర్యలు కుప్ప కూలిపోతాయి. క్రీస్తు ఏ కుటుంబానికి శిరస్సుగా ఉండడో ఆ కుటుంబాలు నిటనీరున చీలిపోతాయి. యేసు ప్రభువారి యొక్క నాయకత్వానికి ఏ వ్యక్తి ఒప్పుకోడో ఆ వ్యక్తి గమ్యాన్ని చేరలేడు, తీరానికి చేరలేడు. ఈ రోజున మన సంఘాలు, మన పరిచర్యలు ఆవల ఒడ్డుకి చేరాలి. మన పరిచర్య వేపాడ మండలాన్ని కదిలించాలి. మన సంఘం మన ప్రాంతాల ప్రభు కొరకు ప్రభావితం చేయాలి, అనేకులు ఆకర్షించాలి అంటే మన పరిచర్యలకు క్రీస్తే శిరస్సుగా ఉండాలి. ప్రభువు నామానికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తు శిరస్సుగా ఉండే సంఘం ఎలా ఉంటుందో 4 మాటలు తొందరగా చెబుతాను నేను. ఇక్కడ 20 మినిట్సే ఉంది. క్రీస్తు సంఘానికి శిరస్సుగా ఉంటే, ఒక సంఘాన్ని క్రీస్తు ప్రభువారు నడిపిస్తే, ఒక వ్యక్తికి ప్రభువారు నాయకత్వం వహించే కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తే, శిరస్సుగా యేసు ప్రభువారే ఉంటే ఆ పరిచర్య, ఆ సంఘం ఎలా ఉంటుందో, ఈ బెరక సంఘం ఎలా ఉండాలి, మన సంఘాలు, మన నాయకత్వాలు ఎలాగో సాగాలో 4 ప్రాముఖ్యమైన సంఘ పరిచర్యల కోసం మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా ప్రియులారా, కీర్తన గ్రంథంలో 93వ సంకీర్తనలో, కీర్తన గ్రంథం 93వ కీర్తన 93వ సంకీర్తన వచనం 5 అండి. కీర్తన గ్రంథం 93వ సంకీర్తన చరణం 5. నీ శాసనములు ఎన్నటికి నీ తప్పిపోవు యెహోవా, ఎన్నటెన్నటికి నీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ సంఘం లోకాన్ని ప్రభావితం చేస్తుంది, ఏ సంఘం అద్భుతాలకు అవకాశం ఇస్తుంది, ఏ పరిచర్య ఆత్మను రక్షిస్తుంది, ఏ సంఘానికి క్రీస్తు ప్రభువారు శిరస్సుగా ఉంటాడంటే బైబిల్ చెప్తుంది, ఏ సంఘమైతే పరిశుద్ధపరచబడుతుందో, ఏ సంఘమైతే పరిశుద్ధతను ఆస్వాదిస్తుందో, ఏ సంఘమైతే పరిశుద్ధ జీవితాన్ని కోరుకుని ప్రజలను ప్రభావితం చేస్తుందో, ఆ పరిశుద్ధపరచబడిన సంఘాన్ని మాత్రమే నా ప్రభువారు మధ్యాకాశాలు ఎందుకు పిలవబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎన్నో సంఘాలు కట్టబడుతున్నాయి. వీధుల్లో సంఘాలు, లేకపోతే ఉన్న చోటే సంఘాలు, లేకపోతే గ్రామాల్లో సంఘాలు, ఉన్న చోట రకరకాల పరిచర్యలు స్థాపించబడుతున్న ఈ ఆఖరి రోజుల్లో ఏ పరిచర్య ప్రజలను మారుస్తుంది అంటే, ఏ సంఘమైతే పరిశుద్ధపరచబడుతుందో, ఏ సంఘమైతే పరిశుద్ధతను బోధిస్తుందో, ఏ సంఘమైతే పరిశుద్ధ జీవితాన్ని ఆస్వాదిస్తుందో ఆ సంఘమే లోకాన్ని పాపం నుంచి బయటకు లాగుతుంది. ప్రభువు నామానికి స్తోత్రం కలుగును గాక. పిల్లరా, మనందరం మన జీవితాల్లో మన పరిచర్యలు బాగుండాలి అంటే మన సంఘానికి పెయింటింగ్లు, లేకపోతే మంచి మైక్ సెట్లు, లేకపోతే మంచి డెకరేషన్లు, లేకపోతే ఈ పుట్టీలు, సీలింగులు, బిల్డింగులు, స్లాబులు, ఇది కాదు కావాల్సింది. ఎత్తబడే సంఘం, క్రీస్తేసే శిరస్సుగా ఉండే సంఘం, దేశాన్ని మార్చే సంఘం ఎలా ఉండాలి అంటే
పరిశుద్ధపరచబడిన సంఘంగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాలాలే మారిపోయినా, తరాలే మారిపోయినా, టెక్నాలజీ పెరిగిపోతున్నా, లేకపోతే పరిస్థితులు విభిన్నంగా మారిపోతున్నా, దేవుని మందిరానికి ఏది అనుకూలమంటే ఎన్నటెన్నటికీ పరిశుద్ధత ఆయన మందిరానికి అనుకూలమైన వాక్యం మాట్లాడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత అనుకూలమంటే చదవద్దండి, టైం లేదు పిల్లరా. నిర్గమకాండంలో ఉంటుంది, వాళ్ళ మాంసం కావాలి అని అడిగారు. చదవద్దండి. నిర్గమకాండంలో వారు మాంసం కావాలని అడిగారు, ఇవ్వకపోతే సనుక్కున్నారు. ప్రభు అంటాడు, మీకు మాంసం కావాలి అంటే మీ బట్టలు ఉతుక్కోండి, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, మీరు స్నానం చేయండి అని ప్రభువారు మాంసం కావాలి అని అడిగితే, మాంసం ఇచ్చే ముందు, పూరీడులను పంపించే ముందు వారిని దేవుడు పరిశుద్ధపరచబడమని కోరాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. వినండి దేవుని ప్రజలారా, మాంసం కావాలంటేనే దేవుడు వారిని పవిత్రపరచుకోమంటే, ఎంత పెద్ద దేశాన్ని నాకు ఇవ్వండి అని అడిగే మనం పరిశుద్ధపరచబడాలి, మరింత పవిత్రీకరించబడాలి, మరింత శుద్ధీకరించబడాలి, మరింత మనం మార్చబడాలి. కేవలం మాంసం కోసమే దేవుడు పరిశుద్ధతను ఆనవాలుగా ఒక గురిగా పెడితే, ఇంత దేశంలో మార్పులు రావాలంటే మనందరమును శుద్ధి చేయబడాలి. ఏ శుద్ధి? తెల్లబట్టల పరిశుద్ధత కాదు. ఆదివారం మా చర్చలు అందరూ తెల్లబట్టల, అది శుద్ధత కాదు. తెల్ల పెయింటింగ్ శుద్ధత కాదు. తల నిండా నూనె పోసుకుంటే శుద్ధత కాదు. మరి ఏంటి? మన అంతరంగం బాగుపడాలి, మన అంతరంగం శుద్ధి చేయబడాలి, మన అంతరంగం ప్రభువుకి ఇష్టమైనదిగా మార్చబడాలి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారే దేవుడిని చూస్తారంటాడు. ఎబ్రీ పత్రికలో అంటాడు పౌలు గారు, పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడలేడు, పవిత్రత ఉంటేనే ప్రభువుని చూస్తాడని పౌలు గారు ఎబ్రీ పత్రికలో కూడా చెప్పాడు. సంగమ, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. నిర్గమకాండంలో ఉంటుంది, చదవద్దండి, టైం లేదు. సంఖ్యాకాండంలో ఉంటుంది. ఏంటంటే, ఇజ్రాయేలీలు వారందరూ ఆ యాత్రలో సాగినప్పుడు రాత్రిపూట నిద్రపోయేవారు. వారు బహిర్భూమికి వెళ్ళాలనుకునేటప్పుడు పాలెం వెలుపలికి వెళ్ళి బహిర్భూమికి వెళ్ళాలి. మన భాషలో ఆ మూత్ర విసర్జన, మల విసర్జన చేయాలి అంటే వారు పాలెం వెలుపలికి వెళ్ళి గొయ్యి తవ్వి ఆ గోతులో వారు మల విసర్జన చేయాలి, మూత్ర విసర్జన చేయాలి. చేసి వాళ్ళు చేయకూడదు. బైబిల్ రాయబడింది, గరిటె పట్టుకొని మరలా వాళ్ళు ఏ గోతులో అయితే మల విసర్జన చేస్తారో ఆ గోతిని దేవుడు ఆ మట్టితో కప్పేయండి అన్నాడు నిర్గమకాండంలో. ఎందుకంటట, రాత్రుల పూట దేవుడు గస్తీ కాస్తూ వారు నిద్రపోతూ ఉంటే వారి చుట్టూ సంచరిస్తూ, ఆయన నిద్ర లేకుండా వారి చుట్టూ కాపలా కాస్తాడట. కాపలా కాసేటప్పుడు ఆయన కాళ్ళకు ఆ బహిర్భూమి అంటుకుంటదేమో, కాబట్టి మీరు వెళ్ళిన ఆ మూత్రాన్ని, ఆ మలాన్ని కప్పేయమంటాడు. కేవలం మలం కోసం, మూత్రం కోసమే దేవుడు ఎంత శుద్ధి ఆచారం పెడితే, ఇంత పెద్ద దేశం కదిలించబడాలి అంటే మనందరమును కూడా నిజంగా పవిత్రీకరించబడి తీరాల్సిందే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. శుద్ధి రావాల్సిందే. అద్భుతాలు జరగాలి అంటే మనం పరిశుద్ధపరచబడాలి. మన మాట మారాలి, మన ప్రవర్తన మారాలి, మన జీవితం మారాలి, మన ద్వారా లోకం యేసును చూడాలి. ఆమేన్. క్రైస్తవుడికి బైబిల్ కావాలి, లోకానికి మన బ్రతుకు కావాలి. క్రైస్తవుడు బైబిల్ చదువుతాడు, లోకం మన జీవితం చదువుతుంది. కాబట్టి మనం నడిచే దేవాలయాలుగా ఉన్నాం. కాబట్టి మనము క్రీస్తుని లోకానికి కనపరచాలి అంటే మనందరమును పరిశుద్ధపరచబడాలి. ఆమేన్. ఒకటి, పరిశుద్ధత కలిగిన సంఘం, పరిశుద్ధపరచబడిన సంఘం. ఏ సంఘానికి క్రీస్తు శిరస్సుగా ఉంటాడంటే, ఏ సంఘం అయితే పవిత్రతను కోరుకుంటుందో, నేనంటాను, వాళ్ళు ముగ్గురున్నా చాలండి. మా సంఘంలో 100 మంది ఉన్నారు, 1000 మంది ఉన్నారు అని చెప్పుకునే దానికంటే, రోషం ఉన్నవారు, గురుగులు పొట్టు తట్టడు ట్రాక్టర్ అంతే, ఎందుకంటే గాలి వేస్తే ఎగిరిపోద్ది, గింజలు. ఆమేన్. రోషం కలిగిన వారు, పౌరుషం కలిగిన వారు, ప్రభు కొరకు బ్రతకాలనుకున్న వారు, చావైనా బ్రతకైనా క్రీస్తే ఆ నిర్ణయంలో ఉన్నవారు కొద్ది మంది చాలు. ఆ కొద్ది మంది దేశాన్ని మార్చేస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెబుదాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. సంఘం పవిత్రపరచబడాలి. ఈ బెరక చర్చే కాదు, మా రివైవల్ చర్చే కాదు, మీ సంఘాలు మన నడిపించే పరిచయాలన్నీ కూడా ఉదయకాలం ముందు పవిత్రపరచబడే సంఘాలుగా ఉంటేనే భారతదేశంలో మనం ఉజ్జీవాన్ని చూడగలం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంతా చెప్తాం హల్లెలూయా. ఒకటి, పవిత్రపరచబడిన సంఘం కావాలి. రెండవదిగా అపోస్తుల కార్యాల గ్రంథంలో 12వ అధ్యాయములో, అపోస్తుల కార్యాల పుస్తకం
12వ అధ్యాయంలో మొదటి వచనం అండి. అపోస్తుల కార్యాల గ్రంథం 12. ఒక్క నిమిషం వాళ్ళకి ఇచ్చాను. 12:1 చదవండి అమ్మా. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘం వారిలో చదవకండి కొందరిని బాధ పెట్టాలి అని బలత్కారంగా పట్టుకున్నాడు. యోహాను సహోదరుడని యాకోబును. సంగమా, ఆనాటి సంఘానికి శ్రమలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, హింసలు కలిగినాయి, మరణం వారిని దాపురించింది. యోహాను సహోదరుడైన యాకోబును ఆనాటి రాజుగారు ఖడ్గంతో చంపేశాడు. చెరసాల్లో బంధించి కత్తితో ఆ తలను శిరచ్ఛేదనం చేశాడు. అది జరిగిన తరువాత పేతురుని జైల్లో పెట్టారు. రేపు ఎల్లుండో పేతురుని కూడా, అందరు వినాలమ్మా, రేపు ఎల్లుండో పేతురుని కూడా చంపేస్తారు. ఆమేన్. యాకోబుని చంపారు, ఇప్పుడు రేపు ఎల్లుండో పేతురు వాటా వచ్చింది, ఆయన కూడా చెరసాల్లో వేసి బంధించారు, ఆయన కూడా చంపేస్తారు. చదవండి వచనం 5 అండి. వచనం 5 అండి. పేతురు జైలులో పెట్టబడ్డాడు. సంఘమైతే పేతురు గారి కొరకు అత్యాసక్తితో మహాదేవుడికి ప్రార్థన చేయుచుండెను. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ఒకటి, పవిత్రత కలిగిన సంఘం అదే దేశాన్ని మారుస్తుంది. 2, ప్రార్థించే సంఘం దేవునికి కావాలి. ఊసులాడేదో, సరదాగా కూర్చునేదో, కాలక్షేమ కబుర్లు చెప్పుకునేదో, లేకపోతే ఏదో స్థావరంగా ఉంచుకునేదో, కట్టాలి కాబట్టి కట్టాం, ఉంచాలి కాబట్టి ఉంచాం, లేక అది ఉండాలి కాబట్టి ఉండదనుకునే పరిస్థితుల్లో సంఘం ఉండకుండా ప్రతి సంఘం అత్యాసక్తితో దేవునికి ప్రార్థించే అనుభవాలు సంఘానికి కావాలి ప్రజలారా. 2వదిగా ప్రార్థించే సంఘం ప్రభువు కావాలి. ప్రార్థించే అత్యాసక్తితో ప్రార్థించే సంఘం కావాలి. కడవరి వర్షం కురవాలి అంటే, ఆమేన్, ఉద్యోగం రావాలి అంటే, హల్లెలూయా, ఆత్మ రక్షించబడాలి అంటే, ఆమేన్ చెబుతామండి, దేశంలో మార్పులు కలగాలి అంటే, మనందరం ప్రభు చేతిలో వాడబడాలి అంటే, యజమానుడు వాడుకునే హరమైన పాత్రగా మనం ఉండాలి అంటే, దేవుని చేతులు మనం శూరమైన బాణములుగా వాడబడాలి అంటే, వాక్యం మాట్లాడుతుంది మనందరమును ప్రార్థించువారుగా ఉండాలి. మనం పరిశుద్ధపరచబడాలి. 2, మనం ప్రార్థించే సంఘముగా మార్చబడాలి. మనందరము ప్రార్థించాలి. బైబిల్ చెప్తుంది, చదవద్దు, టైం లేదు కాబట్టి, అందుకే మీకు చెప్పాను, నాకు టైం ఎక్కువ ఉంటే మీకు చూడడానికి సమయం ఉంటుంది, లేదా నేను తొందరపడిపోతాను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఇష్టపడను. అందుకే టైం కొద్దిగా ఉండగలిగితే ఈ తొందరపాట్లు ఏమి ఉండవు. మీరు శ్రేష్టంగా తృప్తిగా వాక్యం ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ వాక్యంలో వాక్యం ఉంటుంది, ఇక్కడ లోకం ఏది ఉండదు. ఆమేన్. 2వదిగా వాక్యం మాట్లాడుతుంది పిల్లరా. ప్రకటన గ్రంథంలో ఉంటుంది, చదవద్దండి. ప్రకటన గ్రంథంలో ఉంటుంది, ఆ స్త్రీ అట గర్భము దాల్చి ఆ నొప్పులకు, ప్రసవ నొప్పులకు తాళలేక ఆమె కేకలు వేయుచుండెను. హల్లెలూయా, కేకలు వేస్తూ ఉంది. అవును, సంఘం కేకలు వేయాలి, సంఘం ప్రార్థన చేయాలి. ప్రాతకాల ప్రార్థన సంఘం నేర్చుకోవాలి, మధ్యాహ్న ప్రార్థన సంఘం నేర్చుకోవాలి, సంఘం దర్శనాలు చూడాలి, సంఘం ప్రవచించాలి, సంఘం భాషలు మాట్లాడాలి, సంఘం వివేచించాలి, సంఘం అద్భుతాలు జరిగించాలి. సంఘం లోకాన్ని మార్చడానికి ప్రార్థనని ఆయుధంగా ధరించాలి. ఈ శిలోహులో ప్రార్థనే కేంద్రంగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అన్నీ ఉంటాయి కానీ ప్రార్థన ఉండదు. చాలాసార్లు ప్రార్థన చాలా ప్రాముఖ్యం, ప్రార్థన చాలా అవశ్యం. అది మన సంఘాలలో ఉండాలి. 1, పరిశుద్ధపరచబడిన సంఘం క్రీస్తు శిరస్సుగా ఉంటాడు, దేశాన్ని మారుస్తుంది. 2, ప్రార్థించే సంఘం. ప్రార్థించే సంఘం పరిస్థితులు మారుస్తుంది, లోకాన్ని మారుస్తుంది, చట్టాలను మారుస్తుంది, శాసనాలను మారుస్తుంది, హామానికి బుద్ధి చెబుతుంది, ఆ స్తురస గుండెల్లో దడ పుట్టిస్తుంది, నెబుకద్నెజరులను మారుస్తుంది, దర్యావేస్తులను మారుస్తుంది, బెల్షాజరులను మారుస్తుంది, బబులోనును కూలుస్తుంది. దేవుని రాజ్యాన్ని స్థాపించే శక్తి కేవలం ప్రార్థనకు మాత్రమే ఉంది. ప్రజలారా, సంఘానికి ప్రార్థన అలవాటు చేయాలి. మనం మోకాలు వేయడానికి ఇష్టపడం. దైవజనులు మధు గారు ఉన్నారు కదా, ఆయన చెప్పారు, ఆయన ప్రతిరోజు తెల్లవారు 4 నుంచి 6 వరకు వాళ్ళ చర్చిలో ప్రార్థన ఉంటుంది. విజయనగరం నుండి ఒక 20 కిలోమీటర్ల దూరం వెళ్ళి ఆయన స్థానిక సంఘంలో ప్రతిరోజు అక్కడే పడుకొని తెల్లవారు 4 నుండి 6 వరకు ఉండి ప్రార్థన చేసి వస్తారు. నేను అడిగాను, అంత అవసరం ఏంటి? ప్రతిరోజు ఎక్కడి నుండి వెళ్ళి నిద్ర లేకుండా, చాలా దూరం, చాలా కష్టం. కానుకలు ఏమొస్తాయా? ఆదివారం వేస్తారు ఎవరైనా, ఇలాంటి కొడుకులు వేరు కదా, అంత తెల్లవారు ప్రార్థన ఎవరు వేరు. సంఘానికి ప్రార్థన అభ్యాసం చేయబడాలి.
సంఘానికి ప్రార్థన ఆయుధం కావాలి. ఒకటి పరిశుద్ధపరచబడిన సంఘం, రెండు ప్రార్థిస్తున్న సంఘం. అలా మనం ముందుకెళ్తే పిల్లరా, ఒక 10 నిమిషాలు ముగిస్తాను నేను. మూడవదిగా పిల్లరా, దశలోనికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయములో 7 మరియు 8 వచనాలు. దశలోనికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయములో 7 మరియు 8 వచనాలు రాయబడిన మాటలు ఏంటంటే, కాబట్టి మాసిదోనియాలోను అఖయలోను విశ్వాసులు అందరికీ మాదిరిగా మీరు ఉన్నారు. ఎందుకంటే మీ యొద్ద నుండి ప్రభు వాక్యం మాసిదోనియాలో అఖయలోను మారు మ్రోగెను. ఆమేన్. హల్లెలూయా. ఒకటి పరిశుద్ధపరచబడిన సంఘం, రెండు ప్రార్థిస్తున్న సంఘం, మూడు దేవుని వాక్యాన్ని మ్రోగించిన సంఘం. దేవుని వాక్యాన్ని మనం మ్రోగించాలి. మన సంఘాలలో అపోస్తల బోధ ఉండాలి. కల్పనా కథలు పోవాలి, జోకులు పోవాలి, స్కిట్లు పోవాలి, ఆడంబరాలు పోవాలి, ఆధిక్యతలు పోవాలి, అలంకారాలు పోవాలి. సంఘములో ఉన్నట్లుగా సత్య వాక్యాన్ని చెప్పే ప్రబోధకులు కావాలి. దేవుని వాక్యాన్ని మనం మ్రోగించాలి పిల్లారా. ఉపదేశం మనం ప్రకటించాలి. ఎక్కడుందండి? ఎక్కడికి వెళ్ళినా బాధేస్తుంది. సభలు పెద్దవి, ఖర్చులు లక్షలు, ఎంతో బాధపడి ప్రయాసపడతారు, ప్రార్థన చేస్తారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ ఉండదు. ఏ తిరణాలకు వెళ్ళేట్లుగో, ఏ పండగకి వెళ్ళేట్లుగో, ఆ బుక్ స్టాల్కి వెళ్ళి కూర్చొని, లైట్ల కింద కూర్చొని ఇవి కొనుక్కొని తినుకుంటూ వాక్యం వినికని రాసుకొని ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితులు కాదు. సంఘములో ఉన్న మనం నిజమైన వాక్యం మ్రోగిస్తే ప్రజలు ఒప్పించబడి ఏడవాలి. ఆమేన్. పేతురు సాక్ష్యం ఇచ్చి, పేతురు మాటలు చెబుతూ ఉంటే ఇందుకు మేము సాక్షులం అని అపోస్తలుల 2వ అధ్యాయంలో పేతురు ప్రకటిస్తే వారు పొడవబడ్డారు, వారు గొచ్చబడ్డారు, వారు స్పందించినారు. ఒకే రోజున 3000 మంది మారు మనస్సు పొంది, ఆత్మలు పొంది ప్రభు రాజ్యంలో చేర్చబడ్డారు. అలాంటి మార్పులు దేశంలో రావాలి. ఆమేన్. మన ప్రసంగాల ద్వారా 1000 మంది మారాలి. మన వాక్య సందేశం ద్వారా లక్షల మందిలో మార్పులు కలగాలి. జరగాలి అంటే సత్యవాక్యాన్ని మ్రోగించే సంఘం కావాలి. హల్లెలూయా. సత్యవాక్యం కల్పన కదా, లేక గాలి మాటలు, ఇంకా మరియమ్మ మార్తమ్మ కదా, లాజరు కదా, అలా ఎలా అని చెప్పుకునే చరిత్రలు కాకుండా ఈ ఆఖరి రోజుల్లో దేవుని శక్తిని గూర్చి ప్రబోధించే, అంత్యకాలపు దేవుని సన్నిధిని అనుభవించే భక్తుల బోధకుల ప్రభువు కావాలి. 1వదిగా పరిశుద్ధపరచబడిన సంఘం. ఆమేన్. ఆమేన్. 2 ప్రార్థించే సంఘం. ఆమేన్. 3వదిగా దేవుని వాక్యాన్ని మ్రోగించే సంఘం. సువార్తలు లేవండి, సువార్తలు నిలిచిపోయినాయి. కరపత్రాలు పట్టుకొని, బోర్లు పట్టుకొని, మెగాఫోన్లు పట్టుకొని వెళ్ళిన సందర్భాలు మరుగైపోయినాయి. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, కార్లు వచ్చేసాయి. ప్రభు నన్ను కూడా లేని పరిస్థితుల్లో దీవించి అనేక ప్రపంచ దేశాలు తీసుకెళ్ళి వాడుకుంటున్నాడు. భారతదేశంలో అనేక ప్రాంతాల్లో వాడుకుంటున్నాడు, విరివిగా వాడుకుంటున్నాడు. అంత మాత్రాన మనం గర్వించి అర్చించడానికి వీలు లేదు. ఎందుకంటే కేవలం మనం నిష్ప్రయోజకమైన దాసులం. మనం ఎలా ఉన్నామంటే ఆయన మహాకృపే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మనం ఎంత ఔన్నత్యానికి ఎదిగినా అంత దీనులం కావాలి. మనం ఎంత ఎదిగిపోతున్నా దేవుని వాక్యం మసగబారిపోకూడదు. వాక్యంలో యేసే కనబడాలి. మనము తగ్గవలసి ఉంది, ఆయన హెచ్చవలసి ఉంది. మనం ఆయన హెచ్చిస్తూ ఉంటే అనేకులను ఆకర్షించుకుంటాడు. ఈ ఆఖరి రోజుల్లో మన సంఘాలలో అద్భుత కార్యాలు జరగాలి అంటే దేవుని వాక్యాన్ని మనం మ్రోగిద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆఖరి మాట ముగిస్తానమ్మని చెప్పండి, ముగిస్తున్నాను. మీరు ఎవరు కదలకండి, వాక్యం అంతా వినండి. మనం దీవించబడిన తర్వాతలే మీరు ఏమున్నా పని చేసుకోండి. ఆమేన్. అటు తిరగకండి, వెళ్ళకండి. నేను ముగింపు వారికి ఇచ్చేసినంత వరకు మీరు కూర్చోండి. అప్పుడే నేను అంత ప్రయాసపడి మేము వచ్చాం. మీకు దీవెన, మాకు ఆనందం, ప్రభు దగ్గర మీకు ఎంత ప్రతిఫలం ఉంటుంది. ఆమేన్. గట్టిగా హల్లెలూయా. ఏ సంఘానికి శిరస్సుగా ఉంటాడంటే పరిశుద్ధపరచబడిన సంఘానికి ఆయన శిరస్సుగా ఉంటాడు. ఆమేన్. 2 ప్రార్థించే సంఘానికి ఆయన శిరస్సుగా ఉంటాడు. 3 వాక్యాన్ని మ్రోగించే సంఘానికి. హల్లెలూయా. వాక్యాన్ని మ్రోగించాలి పిల్లరా. ఆఖరి మాట నేను ముగిస్తాను, చూడండి. ఆఖరి మాటతో నేను ముగిస్తాను. లాస్ట్ మాట కొరింథీ 2వ పత్రికలో 8వ అధ్యాయములో వచనం 4 అండి. కొరింథీ 2వ పత్రిక
ఒక్క నిమిషం అందరు తీయనండి. కొరింథీ 2:8-4 అండి. చదవండి అయ్య గారు. మాసిదోనియా సంఘస్థులట తమ సామర్థ్యం కొలదే కాకుండా సామర్థ్యము కంటే వారు ఎక్కువ ఇచ్చారు, వారు భేదలుగా ఉన్నారు, వారు దాతృత్వం విస్తరించిందని 8:1, 8:4 పౌలు గారు ప్రస్తావన చేస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మాసిదోనియా సంఘం నిరుపేదలు, ఏమీ లేనోళ్ళు, మనలాగే లేకపోతే మీలాగే ఈ వాక్యం వింటున్నలాగే చాలా అవస్థలు పడుతున్నలే. కానీ వారు దాతృత్వం విస్తరించింది, వారు సామర్థ్యము కంటే ఎక్కువగా దేవునికి ఇచ్చి దేవుని మహింపరిచారు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ముగించేస్తానండి. 1, పవిత్రీకరించబడిన సంఘం. 2, ప్రార్థిస్తున్న సంఘం. 3, వాక్యాన్ని మ్రోగించిన సంఘం. 4, దేవుని సేవకు సహకరిస్తున్న సంఘం, ఇచ్చే సంఘం, ద గివింగ్ చర్చ్. ఈ రోజున సంఘం బ్రతకాలి అంటే సంఘములో ఇచ్చేవారు కావాలి, సామర్థ్యము కంటే మిన్నగా ఇచ్చేవారు లేవాలి, బర్జిల్లయ్యే లాంటి వారు పోషకులు దేవునికి కావాలి, అడవిలో అలిసిన దావీదును పోషించేవారు కావాలి, సేవకుడు యోగక్షేమాలు విచారించే విశ్వాసులు లేవాలి, ఎపఫ్రోదితు లాంటి వారు కావాలి, ఆమేన్, తుకీకు లాంటి వారు కావాలి, తీతు లాంటి వారు కావాలి, ఒనేసిఫోరు లాంటి కావాలి, ఎపఫ్రా వంటి వారు కావాలి, తిమోతి వంటి వారు కావాలి, ఆమేన్, ఫిలోమాన వంటి వారు లేవాలి. ఎప్పుడు సంఘానికి ఇచ్చే ఫేబాలు కావాలి, ఆమేన్, ఫీబే లేవాలి, సహకారులు కావాలి, అక్కుల ప్రిస్కిల్ల వలె తెగించి సేవను ఆదుకునేవారు కావాలి. సామర్థ్యము కంటే ఎక్కువ ఇచ్చారు. ఎంత ఇచ్చారో మీకు చెప్పి ముగించేస్తాను. ఎంత ఇచ్చారంటే పిల్లరా, గలతీ పత్రికలో 4వ అధ్యాయములో ఈ వీడియో గ్రూపులో పెడతామండి, కావాలంటే చూద్దరు మీరు. అయ్యా చూదురండి, ఈ వీడియో గ్రూపులో పెడతాం, 2 పోతాయి. గలతీ పత్రిక 4వ అధ్యాయములో వచనం 14తో నేను ముగిస్తాను. గలతీ పత్రిక 4వ అధ్యాయములో వచనం 14-15 వచనాలండి. అమ్మ ఎవరు అక్కడైనా. అప్పుడు నా దేహములో మీకు శోధనగా నేను ఉన్నాను గాని నన్ను తృణీకరించలేదు, నిరాకరించలేదు గాని దేవుని దూతవలే. చాలండి. సంఘమట సేవకుడిని దేవుడిలా చూడాలి. ఆమె చెప్పండి ఒకసారి, చెబుదాం ఒకసారి. మీ సంఘానికి చెప్పండి, సేవకుడికే కాదు సేవకుడిని సంఘం క్రీస్తులా చూడాలి. దేవుడికి ఇస్తామండి, దేవుడు తెలుసులేండి అన్న మాటలు మానేయిద్దాం. దేవుడు ఎలా వస్తాడండి? ఆయన వచ్చి వెళ్ళిపోయినాడు, తన రాయబారిని పంపించాడు, ఆమేన్, తన దాసుని పంపించాడు, మొర్దెకై గారిని పంపించాడు, ఫిలిప్పు గారిని పంపించాడు, మత్తయి గారిని పంపించాడు, కాలేబు గారిని పంపించాడు, అరాము గారిని పంపించాడు, సేవకులను పంపించాడు, దేవుడిని పంపించాడు. దేవుడు నన్ను పంపిస్తున్నాడు. మనం వస్తున్నప్పుడు మన సంఘమట నిరాకరించకూడదు, తృణీకరించకూడదు, విసుకుపోకూడదు. మొన్న ఇచ్చాము, నిన్నే చేశాము, మళ్ళీ రేపు ఇవ్వాలా, మళ్ళీ అని అనకూడదు. క్రీస్తు వలే సేవకుడిని చూడాలి, ఆమేన్. క్రీస్తుకిచ్చిన గౌరవాన్ని సేవకుడికి సంఘం ఇవ్వాలి అని రాస్తూ ఒక ప్రాముఖ్యమైన మాట అండర్లైన్ చేసుకోండి. అది మీ విశ్వాసుల ఇంట్లో గోడల మీద పెట్టమని చెప్పండి. అదేంటంటే నిరాకరించలేదు, క్రీస్తు వల్ల అంగీకరించారని చెబుతూ చదవండి. చదవండి అమ్మ ఒకసారి. 4:14 అమ్మ. చెప్పుకోవలసిన ధన్యత ఏముంది అంటే, సఖ్యమైతే మీ కన్నులు ఓడబెరికి నాకు ఇస్తారు. గట్టిగా హల్లెలూయా అందరూ చెప్పాలండి, హల్లెలూయా. గలతీ అమ్మ వినండి. మాసిదోనియా సంఘం డబ్బులు ఇస్తామా? అందరూ ఒకసారి నన్ను చూడండి. మాసిదోనియా సంఘం డబ్బులు ఇచ్చే సంఘం, ఆమేన్. మరికొన్ని సంఘాల బైబిల్లో వెండి బంగారం ఇచ్చాయి, ఆమేన్. మరికొంతమంది బోలం ఇచ్చారు, మరికొంతమంది ఆభరణాలు ఇచ్చారు. కానీ గలతీ సంఘం అట కలుగుడ్లు ఓడబెరికి పౌలుకి ఇచ్చే సంఘం. సఖ్యమైతే ఓ గలతీ సంఘమా, సేవకు డబ్బులు లేవు, వ్యాపారం వెళ్ళాలి, మీటింగ్స్ పెట్టాలి, ఉద్యమ సభలు ఏర్పాటు చేయాలి, కుటుంబాలు మారాలి, గ్రామం మారాలని సేవకుడు ఒక గలతీ సంఘాన్ని, బెరకా సంఘాన్ని అడిగితేట, బెరకా సంఘస్థులు అవసరమైతే డబ్బు లేకపోతే కళ్ళు ఓడబెరికైనా సేవకు ఇచ్చేవారు కావాలి. అలాంటి ప్రోత్సాహకులు సంఘంలో లేవాలి.
అలాంటి భక్తులు కావాలి, అప్పుడే ఉద్యమం వస్తుంది. ఈ పాటలు, ఈ అరుపులు, ఈ కేకలు, ఈ ఆడంబరాలతో ఏ ఉద్యమం రాదు. ఉద్యమం రామాలి అంటే సఖ్యమైతే తమ్మును తాము త్యాగం చేసుకొని కనుగుడ్లు ఓడబెరికైనా సేవను ఆదుకోవాలన్న తాత్పర్యం ఉన్నవారు లేచినప్పుడే భారతదేశం క్రీస్తు దేశంగా మార్చబడుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ముంబై నగరంలో దారాహి అనక చిన్న కుగ్రామం ఉంది పిల్లారా. కుగ్రామంలో ఒక ఆవిడ, ముసలి ఆవిడ, పెరాలసిస్ స్ట్రోక్ వచ్చి మంచం మీద పడుకుంది. మంచం మీద ఉంటుంది, కానీ సేవకి ఇవ్వాలని ఆశ ఆమెకుంది. సేవకి ఇవ్వడానికి చేతులు కాళ్ళు రావట్లేదు. మంచం మీద పడుకుంది, నడుము కూడా పడిపోయింది, కాళ్ళు పడిపోయి, చేతులు పడిపోయి, 80 ఏళ్ళ ముసలి ఆవిడ, కానీ సేవకి ఇద్దామన్న ఆసక్తి ఉంది. వెంటనే ఆ పండుకొని మంచం మీద ఉంటూ చేతులు రాకపోయినా చిన్న చిన్న స్వెటర్లు కుట్టుకుంటూ వాటిని పిల్లలకి ఇస్తే పిల్లలు మార్కెట్లో అమ్మితే డబ్బులన్నీ కూడబెట్టి ఒక సంస్థకి ఇచ్చి ఆ సంస్థను పోషించింది. ఆ సంస్థ పేరే ఇండియన్ ఇవాంజలికల్ మిషన్, IEM సంస్థను దారాహి అనే కుగ్రామంలో ముంబైలో ఒక పేద విధవరాలు మంచం మీద పడుకునే IEM సంస్థను పోషించింది. పోషకులు కావాలి, ఆమేన్, ఇచ్చేవారు కావాలి, సంఘములలో లేవాలి, సేవకుడిని బాగా చూసుకునేవారు కావాలి, మొర్దెకై గారిని చూసుకోవాలి. వాళ్ళ కొడుకులు కాదు, కోడళ్ళు కాదు, కూతుర్లు కాదు, సంఘమే చూడాలి. ఆమేన్. నా బిడ్డలు చూస్తే అందులో గొప్పే ఉందండి, నా బిడ్డలు ఎందుకు చూడరండి? కాదు, నా బిడ్డల కంటే, వాళ్ళ బిడ్డల కంటే వాళ్ళ 26 ఏళ్ల వయస్సు సమయాన్ని వారు మీకోసం ఇచ్చారు, మీ గ్రామానికి ఇచ్చారు, మీ ప్రాంతానికి ఇచ్చారు, ఈ ఊరు కోసం ఇచ్చారు. కాబట్టి ఉన్న మీరే ఈ సేవలు ఆదుకోవాలి. 1, పవిత్రీకరించబడిన సంఘం. 2, ప్రార్థిస్తున్న సంఘం. 3, వాక్యం రోగించిన సంఘం. 4, దేవుని సేవకు ఇచ్చిన సంఘం. అందరూ కళ్ళు మూసుకుందాం, ఒక చిన్న ప్రార్థన మనం చేద్దాం. ఆ కృప నిమ్మని ఈ బెరక సంఘంలో తర్వాత కేకులు తీసుకోదురు. ఒక్క నిమిషం అందరూ కళ్ళు మూసుకుందామండి. ఆత్మ సంబంధంగా ఇది ముగించబడాలి, ఆత్మీయంగా ఇది జాగాలి, ఆత్మీయంగానే ఇది ముందుకు సాగాలి. దయచేసి అందరూ కళ్ళు మూసుకుందాం. తర్వాత ఏదైనా కార్యక్రమం ఉంటే చేసుకుందామండి. ఒక్క నిమిషం అందరూ కళ్ళు మూసుకుందాం. వీలుంటే చేతులు పైకెత్తండి. అవకాశం ఉంటే అందరూ కూడా చేతులు పైకెత్తి కళ్ళు మూసుకోండి. మీ బైబిల్ బ్యాగులు పక్కన పెట్టుకోండి. ప్రభువా కృపనివ్వండి దేవా. ఏ సంఘం కావాలి? ఏసీ చర్చిలు, బాల్కనీ చర్చిలు, ఆకాశాన్ని కంటే గోపురాలు కాదు, దేశాన్ని మార్చేవి, దేశాన్ని మార్చే సంఘం, శిరస్సుగా క్రీస్తుని కలిగిన సంఘం. ఏ సంఘానికి క్రీస్తు తలగా ఉంటాడు అంటే, ఏ సంఘమైతే ఎన్నటెన్నటికి పవిత్రతనే కోరుకుంటుందో, పరిశుద్ధ జీవితాన్ని కోరుకుంటుందో, నతానియేలు వలె కపటము లేకుండా దేవుని కోసం బ్రతుకుతుందో, అంతరంగంలో దోషం దాచుకోకుండా ఏ వ్యక్తులైతే శుద్ధిగా మార్చబడతారో ఆ సంఘాలే ప్రపంచాన్ని మారుస్తాయి. ప్రజలారా, అది పూరి పాకే గాని, అది రేకుల షెడ్ గాని, అది చెట్టు కింద కూడుకునే కూడిక గాని, వాళ్ళే ప్రపంచాన్ని కదిలిస్తారు. ప్రజలారా, 2, అత్యాశక్తితో ప్రార్థించే సంఘం ఉద్భవించాలి. శనివారం అయితే మైక్ సెట్లు, సౌండ్లు, వైర్లు, చర్చి కడుక్కోవాలి. ఇది కాదండి శుద్ధీకరణ అంటే, ఇది కాదండి సిద్ధపాటు అంటే. సంఘం ప్రార్థనలో నలిగిపోవాలి. ప్రసవ నొప్పులు తాళలేక సంఘం కేకలు వేయాలి. ఇంత పెద్ద దేశాన్ని కనాలి అంటే సంఘమంతా ఏకతాత్పర్యంతో, ముక్త కంఠంతో ప్రభువా మా మొర్ర విని దేశాన్ని మార్చుదేవా అని దేవుని తట్టు చేతుల వైకెత్తి రేయనక పగలనక మౌనముగా ఉండని సంఘాలు కావాలి. కావలికర్తలు లేవాలి, కాపలాదారులు లేవాలి. అఖయలో, మస్దోనియాలో సత్యవాక్యాన్ని మ్రోగించే సంఘాలు కావాలి. వేపాడలో, ఎస్కోటలో, కొత్త వలసలో, పెందుర్తిలో, వైజాగ్ జిల్లాలో, అనకాపల్లి జిల్లాలో దేవుని వాక్యాన్ని మ్రోగించే సంఘం లేవాలి. సత్యవాక్యాన్ని ప్రకటించే సంఘం కావాలి. ఉపదేశం సంఘానికి అవసరం. అంతేకాదు, ఉద్యమం రావాలి అంటే సంఘములో బర్జల్లయ్యలు కావాలి. అడవిలో అలసిపోయిన దావీదు ఆకలితో ఉంటే నాకెందుకులే అందరూ అనుకుంటే, ఎవరో తెలియని ముసలివాడు, 80 ఏళ్ళ బర్జల్లైన ముసలివాడు
గోధుమలు, పేలాలు, గొర్రెలు, జున్నుగడ్డలు పట్టుకొని అడవిలో దావీదుని వెతుక్కుంటూ దావీదు ఆకలి తీర్చాడే, అలాంటి పోషకులు సంఘానికి కావాలి. ఈ సంఘంలో పరిచర్యలు లేవాలి. మన పరిచర్యలో దేవుడు వారిని లేపబోతున్నాడు. అద్భుతాలు దేవుడు చేయబోతున్నాడు. వాక్యం మాట్లాడుతుంది, మాసిదోనియా సామర్థ్యం కంటే ఎక్కువ ఇచ్చింది. మరి కొన్ని పరిచర్యలు బైబిల్ గ్రంథంలో వెండి ఇచ్చినాయి, బంగారం ఇచ్చినాయి, వజ్రాలు ఇచ్చినాయి, లేకపోతే అవకాశాలు ఇచ్చినాయి, బర్నబా ఆస్తులు ఇచ్చినాడు. కానీ గలతీయ సంఘం సఖ్యమైతే, పౌలు గారు అడిగితే, సేవకుడు కోరితే, ఈ సమస్య ఉన్నదని చెబితే ఆ కొదువ తీర్చబడ్డం కొరకు, పరిచర్య కొరకు గలతీ సంఘం తమ కనుగుడ్లు ఓడబెరిగి సేవకుడికి ఇచ్చే దాతృత్వ సంఘం. ఇలాంటి వీబేలు కావాలి, ఇలాంటి భక్తులు లేవాలి. మన దేహము కంటే, మన ఆరోగ్యము కంటే దేవుని సంఘ క్షేమాన్ని యోచించేవారు కావాలి. ప్రభా కృప నాకు ఇవ్వండి దేవాని. అందరం ఒకసారి బెరకా సంఘ పరిచర్యల కొరకు, ఈ మందిర సేవల కొరకు, ఇక్కడ పరిచర్య పాడయింది. ఒకప్పుడేమో విన్నాం మనం, కానీ దేవుడు తిరిగి కట్టబోతున్నాడు. పడిపోయిన దావీదు గుడారం మరలా తిరిగి ఆయన లేపబోతున్నాడు. ఆయనకొక్కడికి ఇది సాధ్యం, మనుషులకి ఇది అసాధ్యం కావచ్చు. సేవకులు సాత్వికులే, సేవకులు నెమ్మదస్తులే. అప్పుడు దేవుడు గర్జించు సింహం ఆయన. ఆయన తిరుగులేని కార్యాలు చేసే యోధ గోత్రపు సింహం ఆయన. ప్రభు నీ కార్యాలు చేయ దేవాని. అందరం ఒకసారి ప్రభు కనపడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా, 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 హల్లెలూయా. సంఘ ప్రతిరూపము పరమ యెరూషలేము, సంఘ ప్రతిరూపము పరమ యెరూషలేము. సౌందర్య సియోనులో నీ మనోహరమైన ముఖము దర్శింతును, నీతోనే నా నివాసము నిత్యము ఆనందమే. సియోనులో స్థిరమైన పునాది నీవు, సియోనులో స్థిరమైన పునాది నీవు, నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు, నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు. సియోనులో స్థిరమైన పునాది నీవు, కన్నీటిలో ఎలలో నీ కృంగిన వేళలలో నింగిని చీల్చి వర్షము పంపి నింపెను నా హృదయం. యేసు నింపెను నా హృదయం. కృపలను తలంచుచు నాయు స్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ప్రార్థనలో అందరం కళ్ళు మూసుకుందాం. చక్కని సందేశాన్ని మనం విన్నాం. నిజమే,